హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని అయితే చూపిస్తానండి. అది కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉండే మిల్ మేకర్ పులావ్‌ని చాలా ఈజీగా, సింపుల్‌గా కుక్కర్‌లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. డిన్నర్‌కైనా, లంచ్‌కైనా, లంచ్ బాక్స్‌కైనా చాలా బావుంటుంది రెసిపీ వచ్చేసి. వంట చేయడానికి టైం లేనప్పుడు కూడా చాలా ఈజీగా, సింపుల్‌గా కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసేసుకోవచ్చండి. మరి ఇక లేట్ చేయకుండా ఈజీ అండ్ హెల్తీ అయిన ప్రోటీన్ పలావ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా రైస్‌ని నానబెట్టి తీసుకోవాలండి. అందుకోసం నేను ఇక్కడ ఒక గ్లాసు దాకా రైస్‌ని తీసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత నిండుగా నీళ్ళను పోసి నానబెట్టి తీసుకోవాలండి. మీ దగ్గర టైం ఉంటే గనక ఒక 15-20 మినిట్స్ దాకా నానబెట్టి తీసుకోండి. టైం లేనప్పుడు డైరెక్ట్‌గా వాష్ చేసైనా సరే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కుక్కర్‌ని ఉంచుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్, 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. మీరు కావాలి అనుకుంటే గనక పూర్తిగా నెయ్యినైనా సరే వేసుకొని పోపును పెట్టుకోండి. ఇందులోకి ఓల్డ్ మసాలా దినుసుల్ని వేసుకోండి. అలాగే కాస్తంత కస్తూరి మేతిని కూడా వేసుకోండి. 1 దాకా బిర్యానీ ఆకును కూడా వేసుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వీటన్నిటిని కూడా కాస్త వేగనివ్వండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇందులోకి ఒక కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పొడవుగా స్లైసెస్‌గా కట్ చేసుకొని వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగేంత వరకు కూడా ఇలా కలుపుతూ వేయించుకోండి. వీటిని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక నిమిషం పాటు వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు కాస్తంత వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసమే మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు కూడా వేయించుకోండి. ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా స్లైసెస్‌గా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకోండి. టమోటా ముక్కలనేవి కాస్త పండిన టమోటోలను తీసుకొని కట్ చేసుకోండి. అప్పుడే మనకు టేస్ట్ బావుంటుంది. కలర్ కూడా చూడ్డానికి బావుంటుందండి. ఈ టమాటో ముక్కల్ని కలుపుతూ వేయించుకోండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఒక టీ స్పూన్ దాకా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోండి. టమాటో ముక్కలనేవి కాస్త మెత్తబడేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. నెక్స్ట్ ఒక కప్పు దాకా ఆలు ముక్కల్ని కూడా వేసుకోండి. ఆలూకి పైనుండి తొక్కును పీల్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే పచ్చి బఠానీని కూడా వేసుకోండి. వీటితో పాటు మీకు నచ్చిన కూరగాయ ముక్కల్ని ఏవైనా సరే వేసుకొని తయారు చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి మిల్ మేకర్‌ని ఒక కప్పు దాకా వేసుకోండి. నేను మిల్ మేకర్‌ని అరగంట సేపు ముందుగానే నానబెట్టి ఆ తర్వాత అందులో ఉండే నీళ్ళను మొత్తం కూడా పిండేసుకొని ఇందులోకి వేసుకున్నాను. ఇందులో మరి ఆ ప్రాసెస్ మొత్తం చూపించలేదండి. అలా అని చెప్పేసి మీరు ముందుగా నానబెట్టి తీసుకోకుండా డైరెక్ట్‌గా వేసుకోకండి మిల్ మేకర్‌ని. మిల్ మేకరు, అలాగే కూరగాయ ముక్కలన్నీ కూడా వేసుకొని ఇలా ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి. ఒక నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా పుల్లటి పెరుగును వేసుకోండి. నెక్స్ట్ మీ రుచికి సరిపడంత కారం వేసుకోండి. ఇందులోకి మనము పచ్చిమిర్చి పేస్ట్‌ని వేసుకోలేదు. డైరెక్ట్‌గా కారం వేసుకుంటున్నాం కాబట్టి మీ స్పైసీ తగ్గట్టుగా మీరు కారం పొడిని వేసుకోండి. ఇందులోకి పావు టీ స్పూన్ అంత జీలకర్ర పొడిని, ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోండి. పావు టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ అంతా గరం మసాలాని కూడా వేసుకోండి. గరం మసాలా వచ్చేసి ఆప్షన్ అండి. కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పును వేసుకుంటున్నాను. రైస్‌కి ఎంతైతే సరిపోతుందో అంతా కూడా ఒకేసారి వేసుకున్నానండి. మీరు ఒకేసారి వేసుకోకుండా లాస్ట్‌లో వాటరు, అలాగే రైస్‌ని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి టేస్ట్ చేసి అయినా సరే మరి కాస్తంత వేసుకోవచ్చు. ఉప్పును మాత్రం చూసి వేసుకోండి. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉడికిచ్చండి. ఇలా ఈ స్పైసెస్ అన్నీ కూడా ఒక నిమిషం పాటు ఇలా కూరగాయ ముక్కల్లో ఉడికితే గనక కూరగాయ ముక్కలకంతా కూడా స్పైసెస్ బాగా పట్టి టేస్ట్ చాలా బావుంటుందండి పులావ్ అనేది. అందుకోసమే ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక నానబెట్టి ఉంచుకున్న రైస్‌ని వేసుకోండి. అందులో ఉండే నీళ్ళను మొత్తం తీసేసుకొని రైస్‌ని మాత్రమే వేసుకోండి. ఇలా రైస్‌ని వేసేటప్పుడు కూడా మంటను లో ఫ్లేమ్‌లోకి పెట్టుకొని మీరు రైస్‌ని వేసుకోండి. ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని కలపండి. లేకపోతే అడుగున అంటేసుకుంటుందండి. అందుకోసమే మంటను చూసుకుంటూ మీరు రైస్‌ని వేసుకొని ఆ తర్వాత రైస్ మొత్తం కూడా మసాలాలు పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. ఇలా మసాలా మొత్తం కూడా రైస్‌కి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి.
వేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా రైస్‌లో పట్టేటట్టు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసుకోవాలండి. ఏ గ్లాస్‌తో అయితే మీరు రైస్‌ని కొలుచుకున్నారో సేమ్ అదే గ్లాస్‌తోనే 2 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకోండి. అదే మీరు బాస్మతి రైస్‌ని గనక తీసుకుంటే 1:30 గ్లాసు దాకా నీళ్ళను వేసుకోండి. ఇలా నార్మల్ రైస్ అయితే గనక ఒక గ్లాసుకి 2 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకోండి. ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసుకోండి. సాల్ట్ అనేది సరిపోయిందో లేదో. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. రైస్ అనేది పొడి పొడిగా రావడం కోసము అర నిమ్మ చెక్కను తీసుకొని నిమ్మరసం పిండుకోండి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. అలాగే రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి. చాలా రుచిగా గూడా వస్తుంది. అందుకోసమే అర నిమ్మ చెక్కని తీసుకొని నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి. ఇలా కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని 2 విజిల్స్ వేపిచ్చండి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వేపిచ్చుకోవడం వల్ల అడుగున అస్సలు అంటుకోదండి. చక్కగా ఉడుకుతుంది. అలాగే రైస్ అనేది పొడి పొడిగా గూడా వస్తుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త ప్రెషర్ వెళ్ళిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి రైస్‌ని బాగా కలుపుకోండి. మరి వేడిగా ఉన్నప్పుడు ఎక్కువగా కలిపేస్తే గనక రైస్ అనేది ముద్ద ముద్దలా వచ్చేస్తుందండి. అందుకోసమే జస్ట్ రైస్‌ననేది తిరగతిప్పుకుంటే గనక మనకు ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయండి అన్నిటికి కూడా. కుక్కర్‌లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఒకవైపు మాత్రమే మసాలా వెళ్ళిపోయి అన్నట్టుగా ఉంటుంది. అందుకోసమే ఒక్కసారి కలిపేసుకుంటే అన్నీ కూడా చక్కగా కలిసిపోతాయండి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అంతే ఎంతో రుచికరమైన మిల్ మేకర్ పులావ్ అనేది రెడీ అయిపోతుందండి. లంచ్ బాక్స్‌కైనా, డిన్నర్‌కైనా, లంచ్‌కైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.